మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మీ మీడియా ద్వారా మా ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ముందుకొచ్చాను. అందరూ కూడా ముందుకొచ్చి సహకరించిన వారికి నా శిరస్సు వచ్చి నమస్కారం, హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు. మీ అందరూ తెలుసు, అన్న చెప్పినట్టుగా 2 సభలు ఇక్కడ చౌరస్తాలో చెప్పాడు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నా కోసం వచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు అదే నేను పుట్టిన గ్రామంలో పక్కకే తిమ్మపూర్ గ్రామంలో మీటింగ్లో 2 సభలు కూడా తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తెచ్చి తీరుతామని అన్నగారు మాటిచ్చారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ అనే సన్యాసి ఎందుకు సన్యాసి అంటున్నాడని మీరు అర్థం చేసుకున్నారు. ఎల్లవేళ సన్యాసి ప్రభుత్వాన్ని, మా సీఎం గారిని, మంత్రులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. నీ వక్ర భాష మార్చుకో, లేకుంటే ఇక్కడ ఉన్న సన్యాసులను చెప్పి వారిని కూడా మార్చుకొని ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏ సూచనలు చేయమని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో కూడా, అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు వారికి సూచనలు ఇచ్చారు. కానీ అది రాదు. ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్ముపోయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్, అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ పెట్టుకొని ఇలా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేశాం. ఇది ఒక్కరి పెద్దలు చెప్పినట్టు నాయకుడు లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కావ్య గారితో లేక రేవుడిపోతారు అందరం కలిసి, మా మినిస్టర్ సురేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తామంటే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు, మన శ్రీనివాస్ పొంగిరెడ్డి గారు ఇప్పటికి 3-4 సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తో క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కానీ అప్పీల్ సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఈ బీజేపీ వాళ్ళపై అక్కడ షో చేసిండ్రు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా. సుమోటో కేసు కట్టాలి. ఒకవేళ నేను అక్కడ డీసీపీగా సిఐగా కేసు ఉంటే నేను సుమోటో కేసు కట్టేవాడిని. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లపై వాళ్ళు నానా హంగామా చేసిండ్రు. ఏదో మేమే తెచ్చినాం, దీనికి ఇప్పుడు మేమే మోడీ గారే చేసిందని అంటున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కౌడన్ అంటే ఆవు పేడ పనిచేస్తుంది అన్ని విధాలు. ఇంట్లో వాళ్ళకి వేసుకుంటాం, కింద చేస్తాం, దాంతో బయోగ్యాస్ చేస్తాం, పిడికలు తయారు చేస్తాం, ఈవెన్ హ్యూమన్ టంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్. కానీ అత్యంత విశ్వాసమైన కుక్క ఉంటుంది, దాని టంగ్ దేనికి పనికిరాదు. అసలు వాళ్ళు 2 ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్న ఇంకోటి వాడు బండి సంజయ్. వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోలుస్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నారు. అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి. ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది? అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేదా? భారతదేశ వాసులు కదా వాళ్ళు. పాకిస్తాన్ తోని క్రికెట్ టీమ్ తోని ఇండియా కాంగ్రెస్, అరే మీకు ఇండియా కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసులు. ఒకసారి చరిత్ర చూడు, చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు. ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు. మరి మోడీ గారి వాళ్ళ మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసింది. ఇప్పుడు ఆయన వల్ల నేను కూర్చొని కూర్చున్నాను. ఆయనదొక పాలన, ఆయనదొక టైపు, తర్వాత అమిత్ షా ఒకటి. అతనేమో మోడీ అనండి మీకు స్వర్గం, లేకుంటే రామ్ అనండి మీకు స్వర్గం దొరుకుతుంది. అంబేద్కర్ ఎందుకంటే అంటే ఎంత విద్వేషాలు రెచ్చగొడుతుందో చూడండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ప్రజలకు ఏది కావాలో వారి పల్స్ తెలిసిన మా యొక్క లీడర్, భాస్కు లీడర్ తేడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎల్లవెల్ల ఫామ్లో కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల నాడు తెలిసిన వ్యక్తి. టాప్ అంటే గ్రౌండ్ నుండి వచ్చిన
నాయకుడు కాబట్టి విద్య వైద్యం సేపు ఆ కేటీఆర్ అనే సన్యాసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక మీడియా పెట్టుకుంటాడు. ఆ మీడియాలో వాగుతూనే ఉంటాడు. అది నువ్వు పెద్ద చదువు అనుకుంటున్నావు. చదువుని ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మీ అయ్యే పేరు మీద లేక ఉద్యోగకారుల పేరు మీద వచ్చి మంత్రి అయిన 10 ఏళ్లలో మీ గతంలో ఉన్న మీ ఆస్తి ఎంత, ఇప్పుడెంత ఆస్తి మీ అందరు మీ కుటుంబానికి? ఇది ఆలోచించండి మీ మీడియా ద్వారా. ఎందుకంటే ఇక్కడ అందరు విద్యలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి లీడర్షిప్ లో ప్రతిదీ ఇచ్చిన మాటను వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విషయంగా పోతుంది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేక అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్ని కూడా సమిష్టిగా మీ అందరూ టీం వర్క్ చేస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ ప్రజలే నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఈ సన్యాసుల మాటలు వినకండి దయచేసి. మళ్ళా సన్యాసి ఎంతసేపు మేమే నాయకులు, మేమే విప్లవ యోధులు, మేమే పోరాటం చేసిన అంటున్నాం. మీరు కాదు చేసింది. అసమైన ఉద్యమకారులు పాపం వాళ్ళు ఉద్యమకారులు చేసిండ్రు. దాంతో తెలంగాణ వచ్చింది. కానీ అంతా ధ్వంసం చేసిన తెలంగాణను ఇప్పుడు సర్దిద్దుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సర్దిద్దుకుంటూ ఒక్కొక్కటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇచ్చిన పేరు నిలబెట్టుకుంటూ పోతున్నారు. మీరున్న సబ్జెక్ట్ మన సెంట్రల్ జైలు, చారిత్రక సెంట్రల్ జైలు అమ్మకాలు పోతుంది. అక్కడ పోయి కుదరబెట్టి తీసుకొస్తాం. మేము అది కాదు, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎలా తీసుకురావాలి, అంత చిత్తశుద్ధితో టెక్నికల్ గా ఎన్నున్న పెద్దలు చెప్తున్నారు. ప్రకాశం టెక్నికల్ గా ఎన్ని చేయాలో అని చేసుకుంటా టెక్నికల్ గా ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ రోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసింది. మేమే చేసినాం మూడే ఇచ్చాడు అని పెద్ద ఫోన్ అవుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా న్యాయ నిర్ణేతలు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిస్తున్నారు. అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడికి మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు, నేను గతంలో కూడా చూడండి. అప్పుడు ఎవరు నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇన్ని ఉంది, మనం ఎందుకు అభివృద్ధి చేయలేదు కూర్చోలారా. అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే, రన్నింగ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది. తర్వాత వాయుదూతను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక దాన్ని క్లోజ్ చేసింది. మీరు ఇది చేయలేదు. మరి 10 ఏళ్లలో ఎయిర్వేషన్ పెట్టనండి, కనీసం అదన్నా పెట్టి నడిపోయినట్టు కదా. ఏం నడిపోకుండా వీళ్ళ నియోజకం ఎన్నో పత్రాలు ఇస్తే కాదు, పని అయ్యే విధంగా చేసింది. ఈకో సిస్టాన్ని తెద్దాం. అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు, ఎయిర్పోర్ట్ తో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్నారు గొప్ప ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్నలందరినీ కూడా, ఆ గ్రామస్తులను అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ